సో ఆంధ్రప్రదేశ్‌లో మందు రేటు, వైన్స్, లిక్కర్ రేటు చాలా తక్కువయింది. సో ముందు మనం చూసాం వైసీపీ గవర్నమెంట్‌లో లిక్కర్ చాలా రేట్లుండే ప్రభుత్వమే నడిపించింది. ఎక్కడ గూడా చాలా రేట్లు పెట్టి తాగలేకపోయినాం అని జెప్పేసి చాలా వరకు బయటికొచ్చింది. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ బార్డర్‌కొచ్చేసరికి తెలంగాణ బార్డర్‌లోకి చాలా మందొచ్చి మద్యం కొనుగోలు జేయడం, వైన్ బాటిల్ తీసుకెళ్లడం, ఆల్కహాల్ బాటిల్ తీసుకెళ్లడం ఇవన్నీ గూడా జూసినాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రైస్ కంటే ఏపీలో చాలా ప్రైస్ ఉండే. కానీ తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చిందో, మందు రేటు, లిక్కర్ రేట్ అంతా కూడా తగ్గించింది. సో, బాటిల్స్ రేట్ గాని, హాఫ్ రేట్స్ గాని, క్వార్టర్ రేట్స్ గాని అన్ని కూడా తగ్గించింది. సో, ఇప్పుడు మరింత తగ్గించింది. ఎలా అయితే తెలంగాణలో ప్రైస్‌లున్నాయో, ఆ ప్రైస్‌కే ఆంధ్రప్రదేశ్‌లో ఆల్కహాల్ అనేది, మద్యం అనేది పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. గతంలో వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా రకరకాల బ్రాండ్‌లు, స్పెషల్ స్టేటస్ అనే ఒక బ్రాండు, బూమ్ బూమ్ అనే బీర్ బ్రాండ్ ఇవన్నీ కూడా మనకు కనబడ్డాయి. సో, బూమ్ బూమ్ బీర్ తాగేసే అప్పుడు గతంలో రాకేష్ మాస్టర్ చనిపోయినాడు అని వార్తలు గూడా వచ్చినాయి. రాకేష్ మాస్టర్ వీడియోస్ గూడా చూస్తే బూమ్ బూమ్ అని బీర్లు తాగడం, చాలా బీర్లు పెట్టుకొని తాగడం. ఆ తర్వాత ఆయన ఎండాకాలంలో చాలా తాగేసి ఆ బీర్ల వల్ల ఆయన చనిపోయినట్టు బయటకొచ్చినాయి వార్తలు. సో, ఆ తర్వాత ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు గూడా రేట్లు తగ్గినాయి. సో, చాలా ఇది గూడా జరిగింది. ఈ రేట్లు, ఆ రేట్లు ఎందుకు ఇంకా తగ్గిస్తున్నారు? ఎక్కువ తాగాలా మందు. సో, రేట్ ఎక్కువుంటే తాగరు, తక్కువ తాగుతారని. మనం చూసాం కోవిడ్ టైమ్‌లో రూ. 1000 ఉన్న బాటిల్. అంటే 600, 700 ఉన్నటువంటి ఒక డైట్ బాటిల్ గాని, 900 ఉన్నటువంటి స్టాగ్ బాటిల్ గాని, ఈ బాటిల్స్ అన్ని గూడా 3000, 4000, 10,000, 12,000 పెట్టి కూడా కొన్న దాఖలాలున్నాయి. చాలా మంది కొన్నారు. కోవిడ్ టైమ్‌లో బ్లాక్‌లో విపరీతమైన రేట్‌కి. డబుల్ రేట్ కాదు త్రిబుల్ సో 5 టైమ్స్, 10 టైమ్స్ రేట్ పెంచినా గూడా కొన్న ప్రజలున్నారు. తాగేవాళ్ళున్నారు. సో అలాంటిది రేట్లు పెంచితే తాగడం తక్కువ చేస్తారా అని చాలా మంది మాట్లాడేవాళ్ళున్నారు. వాళ్ళందరూ కూడా అవే మాట్లాడినారు గతంలో కూడా. కానీ జగన్ ప్రభుత్వం విపరీతంగా దోచుకుంది. చాలా మందిని రేట్లు పెంచేసి వాళ్ళు కూలి చేసుకునే వ్యక్తులు 800, 900 సంపాదించే వ్యక్తులకి 300, 400 వాళ్ళు మందుకే ఖర్చు చేయాలి అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అవుతారు? ఏ విధంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు? సంపాదించిన డబ్బులను కూడా ఇక్కడ వైన్స్‌లోనే పోగొట్టుకుంటున్నారని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు తగ్గించింది. సో, రేట్లు తగ్గిస్తే చాలా ఎక్కువ తాగేస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో, కొంతమంది పబ్లిక్ రివ్యూ చూసుకున్నప్పుడు మాకు 250, 300 పెట్టే మందు 150కే వస్తుంది. మందు కూడా కల్తీ లేదు బాగుంది. అంటే తాగే వాళ్ళ ఉద్దేశ్యం అది. సో, మేము సంపాదించిన దాంట్లో కొద్దిగానే మేము ఖర్చు పెట్టుకుంటున్నాము. గతంలో అయితే ఎక్కువ ఖర్చు పెట్టుకునే వాళ్ళం. మా హెల్త్ కూడా ఖరాబ్ అయింది. ఆ బ్రాండ్ కూడా ఆ విధంగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మంచిగుంది మందు అని చెప్పి. కానీ ప్రభుత్వం మళ్ళీ చూసుకుంటే గనక రేట్స్ తెలంగాణలో ఏ విధంగా అయితే మందు రేట్ ఉందో, తెలంగాణలో ఏ విధంగా అయితే ఆల్కహాల్ బాటిల్స్ రేట్లున్నాయో, సేమ్ రేట్లు ఏపీలో గూడా అమలు చేసింది కూటమి ప్రభుత్వం. సో, ఇంతకుముందుకే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. రేట్లు గూడా తగ్గిస్తున్నట్లు, గతంలో తగ్గించిన రేట్ల కంటే ఇంకా తగ్గిస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. సో, ఇది డైలీ లేబర్స్‌కైతే ఒక బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సంపాదించే డబ్బుల్లో చాలా వరకు కూడా మద్యానికి పెట్టే బదులు వాళ్ళు తక్కువ రేట్‌లో ఉంటే వాళ్ళు గూడా తక్కువ తీసుకుంటారనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సో, ఇదొక గుడ్ న్యూస్ లేబర్స్‌కి రెగ్యులర్‌గా తీసుకునే వర్కర్స్‌కి ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.